అందరికీ వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి గడిచిన 2 వారాల్లో బాబుకైతే హెల్త్ అస్సలు బాగాలేదండి. సడన్గా స్కూల్కి వెళ్ళిన వెంటనే ఫీవర్ వచ్చేసింది. ఆ ఫీవర్ కూడా ఎలా వచ్చిందంటే సిరప్లు వేస్తున్నా, వాటర్ పెట్టి తుడుస్తున్నా సరే అస్సలు తగ్గేది కాదు. 102, 104 చూపిస్తూ ఉండేది. అసలు ఫుడ్ కానీ ఈవెన్ కనీసం వాటర్ కూడా తీసుకునేవాడు కాదు. మేము చాలా టెన్షన్ పడ్డాము. హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం కానీ డాక్టర్లు అయితే ఏం లేదమ్మా, అంతా బాగానే ఉంది, వైరల్ ఫీవర్, ఏం కాదు అనేవాళ్ళు. కానీ వాడు ఫుడ్ తీసుకోకుండా అలా పడుకొని ఉండడం చూసి మాకు చాలా భయం వేసేది, చాలా టెన్షన్ పడ్డాము. అసలు మా అమ్మ కూడా అయితే ఏం చెప్పేదాన్ని కాదు, బాగానే ఉందండి, కొంచెం ఫీవర్గా ఉందని చెప్పేదాన్ని. కానీ సడన్గా ఏమైందంటే అసలు ఫుడ్ తీసుకోవడం మానేసి కంప్లీట్గా అసలు సన్నగా అయిపోయి వాటర్ కూడా తీసుకోకుండా నోరంతా ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఇంకా మా హస్బెండ్ అన్నాడు, ఇలా కాదులే మనం ఊరు వెళ్ళిపోదాం పదా అని చెప్పి అసలు ఎవరికి చెప్పకుండా అప్పటికప్పుడు బయలుదేరి వచ్చాము. మీకు కరెక్ట్గా వచ్చి ఈ రోజుకి 1 వీక్ అయింది. లాస్ట్ సండే వచ్చాము. వచ్చిన వెంటనే ఇంకా హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ అన్నీ చేయించాము. కానీ డాక్టర్ అయితే ఏం లేదమ్మా, ప్రాబ్లం అంతా బాగానే ఉంది అన్నారు. ఇంకా బెంజన్నయ్య కూడా హైదరాబాద్లో ఉన్నప్పుడే ఫోన్ చేసి అన్నయ్య పరిస్థితి ఇలా ఉంది, బాబు అయితే ఏం ఫుడ్ తీసుకోవట్లేదు, అసలు ఫీవర్ కంట్రోల్ కావట్లేదు అన్నయ్య, సిరప్లు వేస్తున్నాం కానీ తగ్గట్లేదు అని చెప్పేటప్పుడు చిన్న ప్రేయర్ చేసినప్పుడు కొంచెం బాబుకు రిలీఫ్ వచ్చింది. ఆ ఫీవర్ అయితే తగ్గింది కానీ అసలు ఫుడ్ అయితే తీసుకోవట్లేదు అన్నమాట. ఇంకా ఇంటికి వచ్చినాక రిపోర్ట్స్ అన్ని టెస్ట్ చేయించినాక డాక్టర్ కూడా ఏం లేదమ్మా, నార్మల్గానే ఉంటుంది అన్నారు. కానీ అసలు వాటర్ కాదు కదా బాబు, అసలు ఏమి ఫుడ్ తీసుకోవట్లేదు. డాక్టర్లు అందరూ చూసి వీడేమో ఫుడ్ తీసుకోవడానికి ఎవరు నమ్మని కూడా నమ్మట్లేదు, ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా, యాక్టివ్గా ఉన్నాడు కదా, ప్రాబ్లం ఏం లేదులే అంటున్నారు. కానీ అందరి ప్రేయర్ వల్ల, అన్నయ్య ప్రేయర్ వల్ల బాబు ఇప్పుడు కొంచెం నార్మల్ అయ్యాడు, ఫీవర్ కంట్రోల్ అయింది, కొంచెం నోరు ఇన్ఫెక్షన్ కూడా తగ్గింది. అలాగే మా కుటుంబం గురించి, మా ఆరోగ్యాల గురించి మీ అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని, నేను ఇంకా దేవుళ్ళు ఎదగాలని చెప్పి మీ ప్రార్థనలో కొంచెం జ్ఞాపకం చేసుకొని మా కుటుంబం గురించి ప్రార్థించమని, బాబుకి ఇంకా కంప్లీట్ స్వస్థత రావాలని మీకు కోరుకుంటున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుళ్ళు నియమించును గాక.